వన్ బై వన్ మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, మంతటి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రమణ గారు. సో ఏంటి ఈరోజు పార్లమెంట్లో మొత్తానికి అమరావతి రాజధానిగా, శాశ్వత రాజధానిగా తీర్మానం చేసిన పరిస్థితి, రేపు బిల్లు రాజ్యసభకి వెళ్ళనుంది. సో ఇక ఇవన్నీ కూడా మళ్ళీ అమరావతి మార్చే పరిస్థితి ఏం లేనట్టే కదా, అందరూ మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సిందే కదా. రమణ గారు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శాసనసభలో శాశ్వత రాజధాని పదం వల్ల మీరు ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు. భారత పార్లమెంట్ ఆమోదించిన దాంట్లో శాశ్వత అనే పదం లేదు, మీరు ఎందుకు వాడారో నాకు తెలియదు అనే డౌట్ వస్తుంది. మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ రాజధాని 3 రాజధానులు అంటారేమోనని. మళ్ళీ అనడం లేదు, శాశ్వత రాజధాని పదం ముఖ్యమంత్రి వాడలేదు, మీరు ఎందుకు వాడుతున్నారని. మన బిల్లులో అది లేదు, మన బిల్లులో ఉన్నదే మాట్లాడుకుందాం. బయట చాలా మాట్లాడతారు ఉపన్యాసం. అంటే బిల్లులో శాశ్వత అనేది మెన్షన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉండేది. చేయలేరు, చేయడం సాధ్యం కాదు. చేస్తే పార్లమెంట్ తిరిగి పంపిస్తుంది కాబట్టి చేయలేదు, లేదా చేసి ఉండేవాళ్ళు. పాయింట్ ఏంటంటే, ఒకటి మన రాజధానిని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం రాష్ట్రానికి ఉంటుంది. ఇందులో కేంద్రం పాత్ర లేదు. కేంద్రం గుర్తిస్తుంది, గుర్తించడానికి నిర్ణయించడానికి వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం తమ రాజధానిని ఎంచుకుంటుంది, దాన్ని కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తారు, దాన్ని కేంద్రం గుర్తించాలి, అది అనివార్యం. వాళ్ళు మేము అమరావతి అనుకుంటే వాళ్ళు విశాఖపట్నం వాటి చెప్పడానికి ఏం లేదు. రెండో అంశం ఈ విషయం ఎవరు చెప్పారు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీని కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీని చేస్తూ ఒకప్పుడే ఒక కోర్టులో పిటిషన్ వేసింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో. 2 అప్డేట్లలో కేంద్ర హోంశాఖ ఏం చెప్పింది, ఇది రాష్ట్ర అఫైర్, మాకు సంబంధం లేదు అని చాలా సూటిగా చెప్పింది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారు ఏం చెప్పారు, ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇస్ రాజధాని. రాజధాని అనే పదానికి అర్థం అదే, కాన్స్టిట్యూషన్ చీఫ్ అంటే పరిపాలన. ఇప్పుడు మనకు రాజధాని ఏంటంటే ఈరోజు అందరూ అమరావతి అంటారు, ఒకసారి జీవోలు చూడండి, వెలగపూడి. అమరావతి అని జీవోలు రావు, వెలగపూడినే వస్తాయి. ఎందుకంటే వెలగపూడిలో సెక్రటేరియట్ ఉంది, వస్తాయి. కాబట్టి ఈ రోజు మన రాజధాని ఏంటంటే వెలగపూడి, రేపు గెజిట్ అయిన తర్వాత అమరావతి అవుతుంది. పాయింట్ ఏంటంటే, ఎక్కడ చీఫ్ సెక్రటరీ సంతకాలు పెడతాడో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదే రాజధానిగా మనకు జీవోలు వస్తాయి. రెండోది రాజముద్ర. ఇప్పుడు ఏ ముద్రలు వేస్తున్నారు, 12 ఏళ్ళుగా ఆ రాజముద్రలు వేస్తున్నారు. గవర్నర్ వేయట్లేదా, ముఖ్యమంత్రి వేయట్లేదు, రాజముద్రలు వేస్తున్నారు. కాబట్టి పాయింట్ ఏంటంటే, మధ్యలో 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం, అది వివాదం కావడం, ఇట్లాంటి అంశాల వల్ల చర్చనీయాంశం అయింది. ఒకటి, ఇప్పుడు ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, అది వైసీపీకి వర్తిస్తుంది, తెలుగుదేశానికి వర్తిస్తుంది. అదేంటంటే 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నంలో ఓటేసినారా, వేయలేదు, ఘోరంగా ఓడించినారు. కర్నూలులో ఓడించారా, వాళ్ళు ఓడించేసినారు. కానీ ప్రసాద్ గారు వాళ్ళ విషయం మర్చిపోతున్నాడు. అసలు రాజధాని ఇచ్చిన మిమ్మల్ని ఓడించేసారు 2 చోట్ల. లోకేష్ గారిని ఓడించేసినారు, మంగళగిరిలో తాడేపల్లిలో ఓడించేసినారు. రాజధాని ఇచ్చింది మనమే కదా. అవును, నో డౌట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజధాని ఇస్తామన్నారు, విరేకంగా ఇచ్చి కూర్చొని పెట్టారు. 2 చోట్ల చంద్రబాబు గారు కుమారుని ఓడించేశారు మంగళగిరిలో. ఏమర్థం అవుతుంది, రాజధాని రాష్ట్ర ప్రజల మనోభావాల్ని నిర్ణయించదు. 100 కారణాలు అదొక కారణం తప్ప, రాజధాని చుట్టూనే రాజకీయాలు చేస్తే ఏమీ బాగుపడేది ఉండదు, చెడిపోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం 3 రాజధానులకి కారణం నేను అనుకోను, 100 కారణాలు ఉన్నాయి, అందులో అదొక కారణం. కాబట్టి రాజధాని అంశం రేపు కూడా నిర్ణయించదు. రాజధాని చుట్టే రాజకీయ పార్టీకి ఇస్తే అప్పుడు వాళ్ళకి ఏమైందో, ఇప్పుడు వీళ్ళకి ఏమైందో, రేపు వీళ్ళకి అదే. ఇది మొదటి అంశం. రెండో అంశం, రాజధానికి సంబంధించినంత వరకు ఈరోజు చేసింది విభజన చట్టం 2014ని సవరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పంపించింది సవరణని. ఏంటి, అప్పుడు ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ ఉంది కాబట్టి సవరణ కావాలని కోరుకున్నారు. చట్టం కాదని నేను ఎందుకు అంటానంటే, చట్టం ఏంటంటే శాసనమండలి పోయి ఉంటారు, చట్టం అవసరం లేదు కాబట్టి శాసనమండలి పోలా. చట్టం అయితే అది ఖచ్చితంగా లీగల్ గా ఉన్న ప్రొసీడ్ అయితే ఆపేస్తుంది కోర్టు. ఎందుకంటే చట్టం 2 సభలు ఉన్నప్పుడు, ఒక రాష్ట్రం 2 సభలు, ఒక ఫైనాన్స్ విషయంలో తప్ప అన్ని విషయాల్లో శాసనమండలి ఆమోదం కావాలి. అయితే శాసనమండలి రిజెక్ట్ చేస్తే మళ్ళీ అసెంబ్లీ ఆమోదిస్తే అదే ఆమోదం అయిపోతుంది. కాబట్టి శాసనమండలికి పోలేదంటే ప్రభుత్వం క్లారిటీ ఉంది, ఇది ప్రతిపాదన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాజధానిగా అమరావతిని ప్రతిపాదించింది, ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తా ఉంది. ఇది మొదటి అంశం. రెండోది, రాజధాని ఎందుకు డిస్కషన్ పెట్టలేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. శాసన మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదు అన్నారు. అంటే వైసీపీ మెజార్టీ ఎక్కువ కాబట్టి శాసన మండలిలో తీర్మానం చేస్తే వారు వ్యతిరేకత. బ్రహ్మనాయుడు గారు, ఒకవేళ వైసీపీ ఎక్కువ రిజెక్ట్ చేసినా మళ్ళీ శాసనసభకు బిల్లు వస్తుంది, శాసనం ఆమోదిస్తే అదే పై. కాబట్టి శాసన మండలి అభిప్రాయం 1 నెల వాయిదా పడడానికి పనికి వస్తే తప్ప అదేం ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే, దానికి అధికారులు మళ్ళీ శాసనసభకు వస్తుంది, ఆ బిల్లు శాసనం ఏ చర్చ అదే. కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు, 1 నెల లేట్ కావచ్చు, అంతమించి ఏం కాదు. ఎందుకు పంపలేదంటే మెజారిటీ భయపడి కాదు,
అవసరం లేదు కాబట్టి పంపారు. అది చట్టం కాదు కాబట్టి పంపారు, అది ప్రతిపాదన కాబట్టి పంపారు. కాబట్టి శాసన మండలికి అవసరం, ఏదో హౌస్ ప్రతిపాదిస్తే అయిపోతుంది కాబట్టి శాసనసభలో ఉన్నారు కాబట్టి పంపించేసినారు. ఇది మొదటి అంశం. రెండోది, ఎంత గందరగోళ తీర్మానం. 2014లో అమరావతికి రాజధానికి ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినట్టు దాన్ని జగన్ ఆమోదించినట్టు ఒక ప్రచారం జరగాలి. అసలు ప్రతిపాదన ఏం పెట్టారు? గాలి వెంకటేశ్వర గారు బాగా తెలుసు అనుకుంటాను, నేను వినిపిస్తా చంద్రబాబు గారు వాయిస్. Well-being of the people of Andhra Pradesh through accelerated and balanced development of the state. That the Council of Ministers decided that the integrated and equitable development of the state can be best served by locating the capital city at a central place around Vijayawada. The Assembly requests the government of India. తీర్మానం ఏంటండి? విజయవాడ చుట్టూ రాజధాని. అవును, అమరావతి కాదు ఆ రోజు తీర్మానించింది. అమరావతి ఆ రోజు తీర్మానించడం మళ్ళీ కొత్త తీర్మానం. కాబట్టి ఆ రోజు అమరావతి కాదు, రాష్ట్ర విభజన సమయంలో ఆ తర్వాత ఆ ప్రాంతంలో అనుకున్నప్పుడు గుంటూరు అవుతుందా రాజధాని, విజయవాడ అవుతుందా, లేకపోతే ఈ రెండు పట్టణాల మధ్య అవుతుందా అనేటువంటి చర్చ ఎక్కువ నడిచింది. మీకు జర్నలిస్ట్ గా తెలుసు కదా, గాదే గారు చెప్పరు, ఇప్పుడు మిత్రపక్షాలు ఉన్నారు కాబట్టి. మనకు మచిలీపట్నం వరకు బిజినెస్ జరిగింది, ఇటు మంగళవారం వరకు బిజినెస్ జరిగింది. అమరావతి ఎంపిక చేసినందుకు రియల్ ఎస్టేట్ కదా, ఎక్కడైతే రాజధాని ఉంటుంది ఆడ జరగాలి, అన్ని చోట్ల జరిగింది. అంటే విజయవాడ చుట్టూ అంటే అన్ని చోట్ల కొన్నారు భూములు. అవును, కాబట్టి పాయింట్ ఏంటంటే ఇప్పుడు తీర్మానం ఏంటి? అమరావతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రాజధాని ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే తీర్మానం ఎట్ అమరావతి. ఎట్ అమరావతి అంటే అమరావతి దగ్గర, మధ్యాహ్నం మీ డిబేట్ వచ్చి అమరావతి దగ్గర చుట్టుపక్కల అనుకోవాలి. ఇంకా కానీ కలిపి అమరావతితో కలిపి, అమరావతితో చుట్టుపక్కల, అమరావతి సమీపంలో ఇన్ని అర్థాలు వస్తాయి. అంటే ఒక అమరావతే కాదు కాదు ఇప్పుడు అమరావతి సిఆర్డీలో లేదు, అందువల్ల అమరావతి ఎట్ అమరావతి అని పదం ఆడారు. అమరావతి ఎక్కడుంది? ఇప్పుడు ఉన్నది ఎలగపూడి. అమరావతి అన్నది సిఆర్డిఏ పరిధిలో లేదు. ఎక్కడుంది? కృష్ణా నది పక్కన, మన దేవాలయం పక్కన అనుకుంటా, వారికి తెలుసు. అవును, ఆ పక్కన అమరావతి ఒరిజినల్ అమరావతి ఎట్లా కోవాలంటే ఎలగపూడి లేదు అందులో. అమరావతి మాత్రమే ఇక్కడ పెట్టడానికి లేదు, అది అవుతుంది. పిన్ కోడ్ ఇప్పుడు అది ఉంది. కాబట్టి ఈ చాలా టెక్నికల్ అంశాలని ఒక పెద్ద రాజకీయ అంశం మార్చేసి ఒకటి అడగచ్చు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ మీ వైగ్రేంటి చెప్పండి, రాజధాని పీఠం ఇది డిమాండ్ చేయొచ్చు, వాళ్ళు సమాధానం చెప్తారు, అయిపోతుంది. రాజధానిలో మాదిదని చెప్ప, రాజధాని అనే గుర్తింపే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనేది పొరపాటు. ఆస్ట్రేలియా రాజధాని కనబెరా, ఆడ ఒక పరిశ్రమ లేదు, ఎయిర్పోర్ట్ లేదు, ప్రపంచంలో నెంబర్ 7 దేశాలు అది ఆస్ట్రేలియా. కనబెరా, సిడ్నీ, మెల్బోర్న్ ఉన్నాయి, ఆడున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, న్యూయార్క్, డల్లాస్ పెద్ద సిటీలు. కాబట్టి రాజధాని అన్నది మన పరిపాలనా కేంద్రం మాత్రమే. ఆ పరిపాలనా కేంద్రం ప్రభుత్వం ఏదనుకుంటే అది నడుస్తుంది, దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు రాజకీయ పార్టీ. దాని చుట్టూ అధికారం మొత్తం కేంద్రీకరించడం వల్ల మొత్తం వ్యవహారం ఖరాబ్ అవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇది ఇంకా భవిష్యత్తులో కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ మేరకు దాన్ని బిల్డ్ చేస్తుంది, రాజధానిలో నిర్మాణాలు కావచ్చు, లేదా రాజధాని ప్రాథమిక అవసరాలు తీర్చే, ముఖ్యంగా రైతుల సమస్య. రైతుల సమస్య ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్. రైతు సమస్య అంటే ఏంటి? కమిట్మెంట్స్ ఇచ్చారు, భూములు ఇచ్చిన రైతులకు కమిట్మెంట్స్ చేయాలి. రైతులకి ప్రథమ హామీ ఇవ్వాల్సింది విత్-ఇన్ 10 years లో రిటర్నబుల్ ప్లాట్స్. 100 సెంట్లు ఉన్న ఒక ఎకరా భూమికి గాను 24 సెంట్లు ఒక రకమైన భూమికి, ఇంకొక 27 సెంట్లు 3 ప్లాట్లు ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్. కమర్షియల్ ప్లాట్ హౌసింగ్ ఎన్ని ఇవ్వాలి సార్? 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. 33,000 ఎకరాలు ఇంటూ 3 అంటే 1,10,000 ప్లాట్లు ఇవ్వాలి. అంటే 50,000 ఎకరాలని బైఫర్కేషన్ చేసి రోడ్లు వేసి ప్లాట్లు డివిజన్ చేయాలి కదా. ఇది ప్రభుత్వానికి పెద్ద టాస్క్. ఈ టాస్క్ కానీ పూర్తి చేయకపోతే మళ్ళీ 2019 తిరగదోడుతుంది. ఎందుకంటే రైతులు అక్కడ ఉండేది వాళ్ళు అంతే కదా, వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు వారు కోల్పోవడానికి ఇష్టపడరు కదా. ఎవరు కోల్పోయాడు కాదు, తిరిగి ఇవ్వాలి కదా. పాయింట్ ఏంటంటే తిరిగి ఇప్పుడు ప్లాట్లు లేకపోతే ఏం చేయాలి రైతు? ఇది చాలుతున్నట్టు ఇంకో 40,000 ఎకరాలు మళ్ళీ పోతున్నారు. అది ఇస్తారా? అవసరం 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. ఫైనాన్స్ ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు అవుతుంది. మనకి ఎక్కడుంది? అంటే ఇది ప్రభుత్వానికి ఛాలెంజ్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం. రాజధానికి కావాల్సిన ప్రాథమిక అవసరాలు కానీ తీర్చేస్తే తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా దీంట్లో చేంజెస్ తేవడానికి స్కోప్. ఈ రెండు చేయకపోతే మాత్రం మళ్ళీ క్రైసిస్ లో పడుతుంది. గాదే గారు, 1 word కంక్లూజన్.